వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి కార్మిక సంఘాలతో పాటు ఎగ్జిక్యూటివ్తో పాటు మొదటి నుంచి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఏపీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ ప్రైవేటైజేషన్ ఆపడానికి చేసిన ప్రయత్నాలు ముందుకు వెళుతున్నాయి. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు వాళ్ళు ఏ సమాధానం ఇవ్వాలా అన్న ఒక సంభ్రమంలో ఉండి ఆ కేసు అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోరుతున్నది ఏంటంటే RINL స్టీల్ ప్లాంట్ని సేల్లో కలపాలి అన్నది ఒక ముఖ్యమైన ప్రపోజల్. ఎందుకంటే ఇంతవరకు క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని అడిగాము, దాని గురించి ఎటువంటి స్పందన లేదు. అందువల్ల సేల్లో కలిపితే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి రాసిన లెటర్లో కూడా మేము సూచించింది ఏంటంటే మీరు బ్యాంకులను ఏ విధంగా నాలుగు బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకుగా తయారు చేశారు. ఎందుకంటే భారతదేశానికి 2030వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేయాలని స్టీల్ పాలసీలో ఉన్నది. అది చేయాలంటే సెయిల్ని, NMDCని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, ఆ తర్వాత కొన్ని రోజులకు కుదిరేముఖ్ ఐరన్ ఓర్ను కూడా ఒక కన్సార్షియంగా చేయగలిగితే అప్పుడు మనం 300 మిలియన్ టన్నులు ఏదైతే టార్గెట్ చేసుకున్నామో దాన్ని తీసుకోగలం. తర్వాత ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసిందంటే స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లోకి తీసుకొచ్చింది. అది చాలా తప్పు. ఎందుకంటే స్టీల్ చాలా ముఖ్యం, స్ట్రాటజిక్ సెక్టర్లో ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల స్టీల్ని స్ట్రాటజిక్ సెక్టర్లో కూడా ఉంచాలని కోరడం జరిగింది. ఫైనల్గా అటు న్యాయ పోరాటం, తర్వాత ఈ 1089 రోజులు అనుకుంటాను ఈరోజు, 1089 రోజుల నుంచి జరుగుతున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి ప్రభుత్వం స్పందించి వెంటనే సెయిల్లో RINLని మెర్జర్ చేయాలని అందరం కోరుకుంటున్నాం. సంఘటితంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం అంతా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్. సార్, ఇప్పుడు స్టీల్ దేశంలో వివిధ ప్రాంతాల ప్రాజెక్టుల కోసం ఉపయోగపడుతుంది, మరి ప్రైవేటీకరణ ఎందుకు అప్లై అవుతుంది? అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళు నీతి ఆయోగ్ అని ఒక సంస్థను తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అంటారు. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్. కాబట్టి ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ స్టీల్ని వ్యాపారంగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీ కోరుకున్నాం. అంటే ప్రైవేట్ సెక్టరు, పబ్లిక్ సెక్టరు రెండు కలిసి ఉండాలని. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమవుతుందంటే మొత్తం ప్రైవేటైజ్ చేయాలని అంటుంది. ఇది దేశానికి ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు పోర్ట్లన్నీ కూడా ప్రైవేట్ చేస్తున్నారు. రేపు ఏదైనా పోర్ట్లలో ఏదైనా సంభవిస్తే ఏమవుతుంది, మన చేతుల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాటజిక్ సెక్టర్లు అయిన స్టీల్ని కూడా మనం బయటికి తీసుకుంటే, సిమెంట్ మనం చేసి చూసాం, ఇప్పుడు సిమెంట్ ధరలు వాళ్ళు నిర్ణయిస్తున్నారు, మనకు కంట్రోల్ పోయింది. అదేవిధంగా స్టీల్ కూడా జరిగితే రేపు ఒక సర్వసాధారణ వ్యక్తి ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా జరగాలన్నా కూడా అతని జీతాలు లేకుంటే అతని ఆదాయానికి దాటిపోతుంది. అందువల్ల మేము కోరుకుంటున్నది ఏంటంటే డెఫినెట్గా ఈ వైజాగ్ స్టీల్ అన్నది క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం మనం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో కానీ, లేకుంటే అటల్ టన్నల్లో కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కానీ మంచి క్వాలిటీ స్టీల్ కావాలంటే వైజాగ్ స్టీల్నే ప్రిఫర్ చేస్తారు. అందువల్ల అటువంటి మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేసే వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేయవద్దు. తర్వాత ఈ ప్రైవేటైజేషన్కి వెళితే మన రిజర్వేషన్లు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే సమాజంలో ఉన్న అందరూ కూడా ఒక స్థాయికి రావాలంటే రిజర్వేషన్లు ఉండాలని మనం రిజర్వేషన్లు పెట్టాం. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరుగుతుందో రిజర్వేషన్లు కూడా ఆగిపోతాయి, సమాజంలో మళ్ళా కూడా తేడాలు వస్తాయి. అందువల్ల అటువంటిది కూడా ఆపడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ముఖ్యంగా 16,000 మంది రైతులు తమ భూమిని ఈ విశాఖపట్నం స్టీల్ కోసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు, ప్రతి కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 8,000 మంది రైతుల కుటుంబాలు 4th జనరేషన్లో కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి వాళ్ళ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అన్నది ఎఫెక్ట్ అయింది. దాంట్లో కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వాలని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో మాట్లాడుతున్నాం. కాబట్టి వీటన్నిటిని కలిపి ఫైనల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగాలి, ఖచ్చితంగా ఆగుతుందన్న నమ్మకం. ఫైనల్గా మీ ప్రెస్ మీట్ మీరు చెప్పేటప్పుడు 1947 ముందు ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిష్ దాని గురించి మాట్లాడారు, ఆ ప్రైవేటీకరణ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అదే చెప్పాను. ఎందుకంటే ప్రతిదీ ప్రైవేటీకరణే చాలా బాగుంటుందన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది తప్పు. రేపు ఏమంటారంటే మాకు ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ కూడా ప్రైవేట్ వ్యక్తులు కావాలని అడుగుతారు. మరి అప్పుడేం చేస్తారు? యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటు వ్యక్తులని ప్రభుత్వంలో కూడా తీసుకురావడానికి ప్యారలల్గా ఇండక్షన్ తీసుకుంటుంది. జాయింట్ సెక్రటరీ లెవెల్లో ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా తీసుకొస్తుంది. అంటే మన మీద మనకు నమ్మకం లేదు. ఎప్పుడైనా ఒక సిక్ యూనిట్ని నేను బాగు చేస్తానన్న దాంట్లో మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి, కానీ బాగా పనిచేస్తున్న దాన్ని నేను ప్రైవేటైజ్ చేస్తానడంలో మీ సామర్థ్యం ఏముందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి బాగా పనిచేస్తూ ప్రాఫిట్లో ఉన్న ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారన్నది మేమందరం కూడా కోరుతున్నాం. ఇది ఖచ్చితంగా ఆగాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్జ్ చేయాలన్నది అందరి కోరిక, ప్రజల కోరిక కూడా.